ఈ వేసవికి పోటీ అంతా రెండు భారీ సినిమాల మధ్య ఉండేలా ఉంది. కల్కితో పోటీకి భారతీయుడు రెడీ అవుతున్నాడు. మధ్యలో ఫ్యామిలీ స్టార్ సందడి కూడా ఉండబోతోంది. కానీ ఏప్రిల్ నుంచి మే మధ్య కేవలం 4 వారాల్లోనే సినీ సందడి కనిపించబోతోంది. కల్కి సునామీకి భారతీయుడు కూడా భయపడాల్సి వస్తోంది. రిలీజ్ డేట్లు కుదరక శంకర్ కూడా కంగారు పడాల్సి వస్తున్నట్టుంది. ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న రాబోతోంది. దేవర వాయిదాతో ఈ సినిమా సందడి కన్ఫర్మ్ అయింది. ఏదేమైనా వేసవిలో పెద్ద సినిమాలన్నీ వాయిదా పద్ధతి ఫాలో అవడంతో అసలు సందడంతా రౌడీ స్టార్దే అయ్యేలా ఉంది. గీతా గోవిందంతో పరశురామ్ మేకింగ్ లో హిట్ మెట్టికిన విజయ్ దేవరకొండ సేమ్ డైరెక్టర్ మేకింగ్ లో ఫ్యామిలీ స్టార్ గా మారాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్నాడు. వేసవి పోటీ తక్కువ ఉండటంతో దూసుకొస్తున్నాడు. నిజానికి ఈ సమ్మర్ లో వచ్చే సినిమాల లిస్ట్ చూస్తే బాక్సాఫీస్ ని షేక్ చేస్తాయనిపించే మూవీస్ కేవలం 4 ఉన్నాయి. అందులో టాప్ ప్లేస్ లో ఉంటుంది కల్కి సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ లో సినీ సునామీ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి తర్వాత నాగ్ అశ్విన్ తీస్తున్న మూవీ కల్కి. ఇక సలార్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ తీస్తున్న సినిమా కూడా కల్కి. అలాంటి ఈ మూవీ మే 9న వస్తోందంటే పాన్ ఇండియా మార్కెట్ షేక్ అవ్వాల్సింది. అదే జరిగేలా ఉంది. దేవర నుంచి గేమ్ చేంజర్ వరకు రావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడితే ఈ సమ్మర్కి పెద్ద మూవీస్ సందడి ఉండదన్నారు. కానీ కల్కి సీన్లోనే ఉంది. పోటీగా ఇండియన్ 2 రాబోతోంది. శంకర్ మేకింగ్ లో కమల్ చేసిన ఈ సీక్వెల్ సందడి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. 90s లో వచ్చిన భారతీయుడు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే శంకర్ మేకింగ్ లో కమల్ చేసిన భారతీయుడు 2 ఎంత ప్రెస్టీజియస్ మూవీ అయినా కల్కి రిలీజ్ టైంలో వస్తే కలెక్షన్ల కోతలు తప్పదు. అందుకే కల్కి రావడానికి 2 వారాల ముందు లేదంటే వచ్చిన 2 వారాల తర్వాత భారతీయుడు 2ని రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఆ లెక్కన ఏప్రిల్ 25 లేదంటే మే 23కి ఈ సినిమా రావచ్చంటున్నారు. ఈ వేసవికి భారతీయుడు 2 కల్కి రేంజ్ కాకుండా టిల్లు స్క్వేర్ కూడా వసూళ్ల వర్షం కురిపించే మూవీగాని భారీ అంచనాలతో వస్తోంది. ఫ్యామిలీ స్టార్ కంటే ముందే టిల్లు స్క్వేర్ సందడి కనిపించేలా ఉంది. మార్చ్ 29న సిద్ధు జొన్నలగడ్డ దూకుడు గట్టిగానే ఉండేలా ఉంది.